మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉస్తాద్ భగత్ సింగ్ ఆట మొదలైంది అంటే నిజమే, నిన్ననే ఆట మొదలైందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మనం హరీష్ శంకర్ చూసాం, మొన్ననే తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత రెండో వారంలో స్టార్ట్ అవుతుంది సినిమా. పవన్ కళ్యాణ్ గారు సెట్లో అడుగు పెట్టబోతున్నాడని చెప్పారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయాల్లో సినిమాలు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. రాజకీయాలు సెట్ చేసుకున్నారు 1 ఇయర్లో. ఇప్పుడు సినిమాలు హరిహర వీరమల్లు రిలీజ్కి సిద్ధమైపోయింది. ఓజీ కూడా షూటింగ్లో ఆయన పాత్ర కూడా పూర్తయింది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మనం ముంబైలో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఆయన చేతిలో సినిమా ఏదంటే ఉస్తాద్ భగత్ సింగ్. అంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నటించబోతారు. ఎందుకంటే అంతకుముందు గబ్బర్ సింగ్ మనం సినిమా చూసాం. ఇప్పుడు ఎవరైతే దర్శకుడు ఉన్నాడో హరీష్ శంకర్, ఆయన పవన్ కళ్యాణ్ గారికి నిజ జీవితంలో ఆయన అభిమాని. పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ప్రాణం అనమాట. అటువంటి వ్యక్తి ఎప్పుడో ఈ యొక్క స్క్రిప్ట్ రెడీ చేసుకొని సినిమా ఇచ్చేసే సమయంలో మధ్యలో ఆయన రాజకీయ ప్రవేశం, తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్ రావటం వల్ల ఈ షెడ్యూల్ పూర్తి కాల. ఇప్పుడు ఒక షెడ్యూల్ 1 మంత్ పాటు నిన్నట్ట స్టార్ట్ అయింది. హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో కంప్లీట్గా శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఇక ప్రముఖ తారాగణం అంతా దీంట్లో ఉన్నారు. సి ప్రసాద్ సంగీతం దర్శకత్వం వహించడం, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ఖర్చుకి వెనకాడకుండా భారీ బడ్జెట్ సినిమాగా ఇది రూపాంతరం చెందుతుంది. అంటే ఒకవైపు హరిహర వీరమెల్లు ఈ నెలలోన నెక్స్ట్ మంత్లో రిలీజ్ రెడీగా ఉంది. ఇంకోవైపు సెప్టెంబర్లో ఓజీ స్టార్ట్ అవుతుందని రిలీజ్ అవుతుందని చెప్పి ప్రకటించేశారు ఆల్రెడీ. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా, ఎందుకంటే భగత్ సింగ్ అంటే ఆయన స్ఫూర్తి. 23 సంవత్సరాల్లో ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ కంటే మనం గొప్పవాళ్ళం కాదని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కాబట్టి ఆ స్ఫూర్తితో ఆయన నిజ జీవితంలో ఎంత తాపత్రయపడుతుంటారో దేశం గురించి, ఆ పాత్రలో ఒదిగిపోయేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు నటిస్తారని చెప్పి అందరూ చెప్పుకుంటారు. కాబట్టి 1 మంత్ పాటు ఈ కంప్లీట్ షూటింగ్, మధ్యలో 1-2 రోజులు ప్రభుత్వ కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అఖండ గోదావరి ప్రాజెక్టు రేపు 19వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి శంకుస్థాపన చేయాలి. అప్పుడు రాజమండ్రి వెళ్ళి వస్తాడు. ఇంకేదన్నా మంత్రిమండలి సమావేశం ఉంటే చంద్రబాబు నాయుడు గారితో ఒక రోజు అటు ఇటు వెళ్ళి వస్తుంటారు. కాబట్టి కంటిన్యూగా మంగళవారం నుంచి 1 మంత్ పాటు హైదరాబాద్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేసుకుంటుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి సినిమా ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు, ఎందుకంటే వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఒకవైపు షూటింగ్కి క్లియరెన్స్ ఇవ్వటం, 2 సినిమాలు పూర్తి చేయటం, 3వ సినిమాలో అతని చేతిలో ఉన్నాయి. భవిష్యత్తులో సినిమాలు నటిస్తాడో లేదో అనేది తెలియని పరిస్థితిలో ఈ సినిమా కూడా శరవేగంతో షూటింగ్ జరుపుకోవటం, పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వటం అందరూ కూడా సినిమా వీక్షకులు అభినందన తెలియజేస్తున్నారు.